బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో ఘోర హత్య సంచలనం రేపింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో భార్యాభర్తల మధ్య పండుగ రోజున జరిగిన గొడవ చివరకు దారుణానికి దారితీసింది. చీకటి నరేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నను ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్ల ముందే గొడ్డలితో నరికి చంపాడు. ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నరేష్ స్వప్న దంపతులకు 2 కుమారులున్నారు. కిరాణా షాప్, చికెన్ సెంటర్ నడుపుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో కొంతకాలంగా కలహాలు పెరుగుతున్నాయి. పెద్ద కొడుకు దారి తప్పడం భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమైంది. భార్యపై అనుమానం, అసహనం పెంచుకున్న నరేష్ సైకోలా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న కొడుకు, కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఎలాంటి కనికారం లేకుండా తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో విషయం ఏంటంటే వీళ్ళ చెల్లె చీకటి స్వప్న గత 20 years బ్యాక్ చీకటి నరేష్ అని ఆలేరు అతనికి తోటి వివాహం జరిగింది. వీళ్ళకు విక్రమ్ అని, వీళ్ళ చిన్న కొడుకు వరుణ్ సందేశ్ అని 2 పిల్లలు ఉన్నారు. ఈ విక్రమ్ అని అతను 17 years పిల్లగాడు. నిన్న దసరా రోజు నిమజ్జనం కార్యక్రమం ఉంటే దానికి వెళ్ళి లేట్ రావడం వల్ల మార్నింగ్ ఈ భార్యాభర్తలు కొడుకు విషయంలో ఆ విక్రమ్ ఇట్లా ఇండిసిప్లైన్గా తయారవుతుందని చెప్పేసి నువ్వే బట్టే తయారవుతుందని భార్యాభర్తలు గొడవడి ఆ ఘర్షణలో ఈ భార్యను స్వప్నని చీకటి నరేష్ గుడ్డలతోటి గొంతుపై కుడివైపు కుట్టడం వల్ల అక్కడికక్కడే తీవ్ర గాయమై చనిపోవడం జరిగింది. దీనిపైకి మన ఈ స్వప్న వాళ్ళ సొంత అక్కయ్య అయిన మాచర్ల ఉమ్మగారు మనకు పిటిషన్ ఇచ్చారు. దీనిపై మనం మర్డర్ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇక అమ్మని అయితే బాగానే కొడతాడు, మధ్యలో పోతే నన్ను కూడా కొడతాడు. ఆపుతానే పోతే నన్ను కూడా కొట్టింది ఇక్కడ తాడబద్దు అనుకొని. ఈరోజు నేను పడుకొని ఉన్నాను, నాకు తెలియదు. నేను లేచేదాకా అమ్మని కొడతా అంట నాన్న. అమ్మని కొడతా అంటే నేను ఆపుతానే పోయినా. నేను ఆపుతానే పోతే నన్ను కూడా కొట్టిండు. నన్ను కొడతా అంటే నేను ఎందుకు ఆపాలని మళ్ళీ నేను ఇంట్లో పోయినా. మళ్ళీ కొడతానని మళ్ళీ వచ్చి నాన్నని సైడ్కి నెట్టెత్తే కింద పడ్డాడు. కింద పడి గొడ్డలు తీసుకొని వస్తాను మీదికి నరుకుదామని. నేను ఎమ్మటే చూసి డోర్ వేసిన, బయట నుండి డోర్ వేసి నేను బయటికి పోయినా. బయటికి పోయేసరికి కిటికీలు మొత్తం పలగొట్టిండు. పలగొడితే మా చెల్లెని డోర్ తీపు చెల్లాను అంటే చెల్లె డోర్ తీసింది. ఇక నన్ను సంతానానికి గొడ్డలు పట్టుకొని వచ్చింది మీదికి. వస్తా అంటే అమ్మ పోరా బయటికి పోరా, వాడు గొడ్డలు పట్టుకొని వస్తాను రా అమ్మ అంటే నేను బయటికి పోయినా. కాసేపటికే ఆపుతా అంటే నన్ను నెట్టేసిండు. నెట్టేసినాక నేను గిట్ట పోయి ఆపే లోపే మా అమ్మ కూకుంటే చెల్లెను మా అమ్మ ఒకటే కడ కూకున్నారు. కూకుంటే ఇట్లా గొడ్డలు తీసుకొని నరకపోతా అంటే చెల్లెనేమో మా అమ్మ నెట్టినప్పుడు మా డాడీ ఏమో తన్ని మా అమ్మని ఇక ఈపిని ఒకసారి నరికిండు. తర్వాత నేను పోయి ఆపుదాం అనుకునేసరికి, గొడ్డలు పట్టుకుందాం అనుకునేసరికి ఈడ నరికిండు. ఇక తర్వాత బయటికి పోయి అందరినీ పిలిచినాం. ఇక మళ్ళీ పిలిచినాక అందరు వచ్చినాక కొద్దిసేపటి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. జరిగిందంతా చెప్పినాం మేము. ఏంటంటే ఇది ఈరోజు పొద్దున నా బిడ్డ ఫోన్ చేసింది. నా బిడ్డ ఫోన్ చేసి మాట్లాడింది. నన్ను రమ్మంటే నేను రానమ్మ రేపు వస్తా అని చెప్పిన. మా అక్క మాట్లాడింది, బాగా వస్తాడు అని కట్ చేసింది. 5 నిమిషాల లోపే మళ్ళీ నా బిడ్డ వీడియో కాల్ చేసి మమ్మీని నరికేసి నన్ను బిడ్డ అంటనే ఉంది. నేను చూసిన ఆయన చేతిలో గొడ్డలు ఉంది. మా అక్క గిలగిల కొట్టుకుంటుంది. వీడియో కాల్లో నేను చూసిన. మాకు అది అర్థం కాదండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ